మనం బాగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి లేదు, ప్రజలకు భద్రత అంతకంటే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు రాష్ట్రంలో యావత్ పోలీస్ వ్యవస్థ నారా చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో చిక్కి చెల్లమైపోతూ ఉంది. ఆయన ఉక్కు పిడికిల్లో పోలీస్ వ్యవస్థ బందీ అయిపోయింది. పోలీసులు వారికి వారే బేడీలు వేసుకునే దరిద్రం పోలీస్ వ్యవస్థకు దాపురించింది. అందులో భాగంగానే యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని జైలుకు పంపి నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం మారితే అది ఒక సాంప్రదాయానికి తెరదీసిన రోజును మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితిని కూడా మనం ఈరోజు తలుసుకోవాలి. మనం బాగా గమనిస్తే మన దేశం యావత్ భారతదేశం అన్ని ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాలలోని పౌరులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసికట్టుగా ఈ దేశం యొక్క సమగ్రత కోసం సార్వభౌమాధికారం కోసం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించింది. అడవి పంది వచ్చి చేనును మేసిపోతే పొలాన్ని మేసిపోతే ఊర పంది చెవులు కోసినట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అని నేను వేడుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో యావత్ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతుల